చిన్న సినిమా ఈవెంట్ అయినా పెద్ద వేడుకైనా హీరో హీరోయిన్స్ డాన్స్ చేసి ఆడియన్స్ కి కిక్ ఎక్కిస్తూ ఉంటారు. కాలు కదిలిస్తే చాలు ఇది సినిమా హైప్ కి బాగా హెల్ప్ అవుతుంది. పుష్ప 2 విషయంలోనూ ఇదే కాన్సెప్ట్ తో ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు హీరోయిన్స్ కి మాత్రమే పరిమితం కాగా పుష్ప కూడా స్టెప్పులేశాడు. మొన్న పాట్నా, నిన్న కొచ్చి, చెన్నై, ఇవాళ ముంబై. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ రోజుకో చోట కనిపిస్తున్నాడు. సుకుమార్ మెరుగులు దిద్దే పనిలో ఉండగా బన్నీ మాత్రం రష్మికతో కలిసి రాష్ట్రాలు తిరిగేస్తున్నాడు. ఆ మధ్య కొచ్చిలో జరిగిన ఈవెంట్లో రష్మిక పుష్పలోని సామీ పాటకు స్టేజ్ పై స్టెప్పులేసింది. ఇక చెన్నై ఈవెంట్ వచ్చేసరికి ఎన్నో నెలలుగా వెయిట్ చేస్తున్న ఐటెం సాంగ్ ను రిలీజ్ చేశారు. సీక్వెల్ లో ఐటెం గర్ల్ గా కిసిక్ అంటూ శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది. చెన్నై ఈవెంట్లో శ్రీలీల కూడా మెరిసి దెబ్బలు పడతాయిరో అంటూ వయ్యరాలు ఒలకబోసింది. ఎక్కడికక్కడ పుష్ప 2 పాటలకు స్టెప్పులేస్తూ హీరో హీరోయిన్లు ఆడియన్స్ ను హుషారెత్తిస్తున్నారు. స్టేజ్ మీద డాన్స్ చేయాలనిపించదు, అనిపిస్తే మాత్రం వేస్తానని ఈసారి డాన్స్ చేయాలనిపిస్తోందంటూ రష్మికతో కలిసి ఆడి పాడాడు బన్నీ. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ 12,500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోందని చెప్పాడు. ఇప్పటి వరకు మొదటి రోజు ఎక్కువ వసూళ్లు 223 కోట్లు కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ 10,200 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. 12,500 థియేటర్స్ లో వస్తున్న పుష్ప 2 మొదటి రోజే 300 కోట్లపై కన్నేసింది. సమంత నటిస్తున్న సినిమా ఒక్కటి లేదు. వెబ్ సిరీస్ సిటాడెల్ స్ట్రీమింగ్ అయిపోయింది. అయినా శామ్ మాత్రం న్యూస్ లో ఉంటూనే ఉంటుంది. అదెలా అంటే ఆ టెక్నిక్ ఆమెకి మాత్రమే సాధ్యం. అందుకే మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ లిస్ట్ లో ఈ అమ్మడి పేరు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. సమంత, వరుణ్ ధావన్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ స్ట్రీమింగ్ అయి 2 వారాలు దాటింది. ఇందులో ఈ ఇద్దరి మధ్య ఇంటిమసీ సీన్స్ తప్ప కథలో బలం లేదు. మేకింగ్ కూడా అంతంత మాత్రమే అంటూ రివ్యూస్ వచ్చాయి. బోర్ కొట్టిందంటూ నెటిజన్స్ పోస్టులు పెట్టారు. అయితే టాప్ లో కొనసాగుతూ అత్యధిక వ్యూస్ వస్తున్నాయంటూ అమెజాన్ టీం ప్రమోట్ చేస్తుంది. సిటాడెల్ సక్సెస్ పార్టీలో సమంత, వరుణ్ ధావన్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుణ్, కీర్తి జంటగా నటించిన అప్ కమింగ్ హిందీ మూవీ బేబీ జాన్ లోని సాంగ్ కు చిందులేశారు. ఫ్లాప్ మూవీస్ సక్సెస్ మీట్స్ జరుపుకున్న కల్చర్ వెబ్ సిరీస్ కు పాకిందంటూ కామెంట్ చేస్తున్నారు. 9 మట్కా సాంగ్ హుక్ స్టెప్ తో వరుణ్, సమంత అదరగొట్టేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు శామ్ షేర్ చేస్తూ అందమైన వ్యక్తులతో అందమైన సాయంత్రం, మనసంతా ఆనందంతో కృతజ్ఞతతో నిండిపోయిందంటూ క్యాప్షన్ పెట్టింది. దీనికి వరుణ్ స్పందిస్తూ ఎప్పటికీ ది బెస్ట్ కోస్టార్ అంటూ స్టార్ ఎమోజీని జోడించాడు. సంక్రాంతికి భయంకరమైన కాంపిటీషన్ ఉంది. బాలకృష్ణ, రామ్ చరణ్, వెంకీ బరిలోకి దిగుతున్నారు. అందరికంటే లేట్ గా వచ్చే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ వేసి అందరికంటే రేస్ లో దూసుకుపోతున్నాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. అనిల్ రావిపూడి కనిపించడు గాని ప్రమోషన్ విషయంలో రాజమౌళికి ఏ మాత్రం తీసిపోడు. జక్కనలా పాన్ ఇండియా సినిమాలు తీయకపోయినా తనదైన తెలివితేటలతో సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలను డామినేట్ చేసేస్తున్నాడు. F2, F3 తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో రిపీట్ అవుతోంది. సంక్రాంతికి వస్తున్నామని 1కి 10 సార్లు చెప్పకుండా టైటిల్ కూడా అదే పెట్టేశారు. అయితే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అక్కడితో ఆగుతాడా? ప్రతి చిన్న విషయాన్ని ప్రమోషన్ తో కొడుతున్నాడు. వెంకటేష్, ప్రీతి జింటా జంటగా నటించిన ప్రేమంటే ఇదేరాతో రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బద్రి, తమ్ముడు వంటి వరుస హిట్స్ తో ఆకట్టుకున్నాడు. రమణ గోగుల పెక్యులర్ వాయిస్ పాటకి ప్లస్ అవుతూ వచ్చింది. 18 ఏళ్ల తర్వాత సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకటేష్ కు పాడుతున్నాడు రమణ గోగుల. ప్రేమంటే ఇదేరా తర్వాత వెంకటేష్, రమణ గోగుల కాంబోలో వచ్చిన లక్ష్మి కూడా హిట్ అయింది. 18 ఏళ్ల తర్వాత మరోసారి వెంకటేష్ తో వర్క్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాంలో ఒక పాటను రమణ గోగుల పాడాడు. ఫస్ట్ సింగిల్ గా ఈ పాటను డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నారు. రమణ పాడుతున్న విషయాన్ని 2 వారాల క్రితమే చెప్పి పాట రిలీజ్ కు ముందు మరో వీడియోతో హైప్ తీసుకొచ్చాడు దర్శకుడు. గోదాటి గట్టు మీద రామచిలకవే అంటూ ఆలపించిన రమణ గోగుల వాయిస్ పాటకి కాదు సినిమాకు హైప్ తీసుకొచ్చింది. ఫీమేల్ వాయిస్ ను మధుప్రియ ఇవ్వగా భీమ్ సిసురోలియా మ్యూజిక్ ఇచ్చాడు. భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు.
పాటను కొత్తగా ప్రమోట్ చేస్తూ సంక్రాంతి రేసులో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా వెంకీ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. షూటింగ్ మొదలైందని ఒక వీడియో, వెంకీ సెట్స్ పైకి వచ్చాడంటూ మరో వీడియో, కేరళ షూటింగ్ పూర్తి కాగానే ఇంకో వీడియో రిలీజ్ చేస్తూ తెగ అప్డేట్స్ ఇచ్చేశాడు. బాలకృష్ణ సెట్స్ లోకొస్తే వీడియోగా రిలీజ్ చేశారు. సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, అజిత్, విదామయుచ్చి ఉన్న ప్రమోషన్స్ కి కూడా కథలల్లేస్తూ ఆకట్టుకుంటున్నాడు అనిల్. కీర్తి సురేష్ కూడా డిసెంబర్లోనే పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఎప్పటికప్పుడు పెళ్లిపై రకరకాల పుకార్లు వచ్చినా పట్టించుకోని కీర్తి ఎట్టకేలకి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కీర్తి మీడియా ముందు పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. 32 కీర్తి సురేష్ చిరకాల ప్రియుడు ఆంటోనీని పెళ్లాడుతోంది. ఇంతకాలం పొలిటికల్, సినిమా వాళ్లతో పెళ్లంటూ చాలా వార్తలొచ్చినా పట్టించుకోని కీర్తి ముహూర్తం దగ్గర పడ్డంతో కాబోయే వాడిని చెప్పక తప్పలేదు. ఆంటోనీతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన కీర్తి దైవ సాక్షిగా పెళ్లి వార్తను బయటపెట్టింది. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరుగుతుందని తెలిపింది. కీర్తి సురేష్ తొలి హిందీ మూవీ బేబీ జాన్ డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది. 11-12న గోవాలో పెళ్లి జరగనుంది. ఈ లెక్కన పెళ్లి పనులు, బేబీ జాన్ ప్రమోషన్ ఒకేసారి వచ్చాయి. రిలీజ్ కి 9 రోజుల ముందు పెళ్లి కావడంతో బేబీ జాన్ కు ఎక్కువ టైం కేటాయించలేకపోవచ్చు. పెళ్లి తర్వాత కీర్తి యాక్టింగ్ కు గుడ్ బై చెప్పడానికి వీల్లేదు. ప్రస్తుతం నటిస్తున్న 2 తమిళ సినిమాలు రివాల్వర్ రీటా, కన్నివేడి సెట్స్ పైకున్నాయి. పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు ఓకే చేయకపోయినా పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కంటిన్యూ చేస్తుందో లేదో మరి. బేబీ జాన్ ప్రమోషన్ లో యాక్టింగ్ పై క్లారిటీ ఇవ్వనుంది కీర్తి. ఈ నెలలోనే మొదలు కావాల్సిన మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. డైరెక్టర్ పెట్టిన పోస్ట్ చూస్తుంటే డిసెంబర్లో రెగ్యులర్ షూట్ లోకి వెళ్తుందా అనిపిస్తోంది. అంతేకాదు యాక్షన్ సీన్ తో సినిమా మొదలు పెడుతున్నట్లు హింట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ఎలాగో ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా డెబ్యూ మూవీని అనౌన్స్ చేసినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్లా మైథలాజికల్ టచ్ ఇవ్వనున్నాడు. అయితే ఆ మధ్య జై హనుమాన్ అప్డేట్తో మోక్షు మూవీ డైలమాలో పడింది. జై హనుమాన్లో టైటిల్ రోల్ను రిషబ్ శెట్టి చేస్తున్నట్టు బిగ్ అప్డేట్ ఇచ్చాడు. స్టిల్తో పాటు వీడియో రిలీజ్ చేశాడు ప్రశాంత్ వర్మ. దీంతో ముందు జై హనుమాన్ ఉంటుందా లేదంటే మోక్షజ్ఞ సినిమా ఉంటుందా అన్న కన్ఫ్యూజన్ నెలకొంది. ప్రశాంత్ వర్మ 2 పడవలపై కాలు వేస్తున్నాడా అనిపిస్తుంది. ఈ మధ్యనే జై హనుమాన్ అప్డేట్ ఇచ్చి ఇంతలోనే మోక్షజ్ఞ న్యూ లుక్ ను షేర్ చేశాడు. యాక్షన్ కోసం సిద్ధమా అని పేర్కొన్నారు. సింబా ఈజ్ కమింగ్ అని హ్యాష్ట్యాగ్ జత చేశారు. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 5న మొదలవుతుందని సమాచారం. మోక్షజ్ఞ మేకవర్ కు నందమూరి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. నిన్నటి వరకు బొద్దుగా కనిపించి నిరాశపరిచిన మోక్షు 6 ప్యాక్ లుక్ లోకి వచ్చేశాడు. ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్న స్టిల్స్ తో ప్రశాంత్ వర్మ ఫిదా చేస్తున్నారు. సినిమా లుక్ ఇలాగే ఉంటుందా లేదో కానీ మోక్షు మాత్రం ఊహించనంతగా మారిపోయాడు. మోక్షజ్ఞకి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాసా థడానీని ఎంపిక చేశారంటున్నారు. అధికారికంగా చెప్పకపోయినా దాదాపు కన్ఫర్మ్ అయిందట. విలన్ గా విక్రమ్ కొడుకు ధ్రువ్ను అనుకుంటున్నారు. పుష్ప 2 నుంచి ఇప్పటి వరకు 3 పాటలు వచ్చాయి. కాపీ ట్యూన్ లేకుండా ఆకట్టుకున్నాడు దేవిశ్రీ. అయితే లేటెస్ట్ గా వచ్చిన 4వ సాంగ్ ప్రోమో మాత్రం మలయాళ పాటని ఎందుకు గుర్తు చేస్తోంది? ఏ సినిమాలో ఏ పాటలో ఏ ట్యూన్ లా అనిపిస్తోంది? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 4వ పాట పీలింగ్స్ లిరికల్ వీడియోను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నారు. ఈలోగా ప్రోమో విడుదల చేశారు. ఆ మధ్య కొచ్చి వెళ్లిన బన్నీ ఓ పాట పల్లవి మాత్రం ప్రతి భాషలోనూ మలయాళంలోనే ఉంటుందని అన్నాడు. అయితే ఇది మరో మలయాళం సాంగ్ ట్యూన్ ను గుర్తు చేసింది. ఓటీటీలో వచ్చాక భాషతో సంబంధం లేకుండా చూసేసే ఆడియన్స్ ఎక్కువైపోయారు. అందులోనూ మలయాళంలో వచ్చిన ప్రతి సినిమాను చూసేస్తున్నారు. అక్కడ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఫహద్ ఫాజిల్ ఆవేశంలోని ఒడిమగా సాంగ్ చివర్లో వచ్చే కోరస్ లా పుష్ప 2లోని పీలింగ్స్ కోరస్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పీలింగ్ సాంగ్ లో వచ్చే మలయాళ లిరిక్స్ ను సిజు తురవూర్ రాశారు. ఆవేశంలోని ఒడిమగా పాటను వినాయక్ శశికుమార్ రచించారు. వేరే రైటర్స్ రాసిన కోరస్ హమ్మింగ్ ఒకేలా అనిపిస్తోంది. ఓటీటీ లవర్స్ కోరస్ ను కూడా వదిలేయకుండా మ్యాచ్ చేసేశారు. అయితే ట్యూన్ ఇన్స్పిరేషన్ కోరస్ వరకేనా లేదంటే పాటంతా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 1 వరకు వెయిట్ చేయాలి. సంక్రాంతి రేస్ లో వస్తున్న 3 పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు. జనవరి 10న రామ్ చరణ్ గేమ్ చేంజర్, 12న బాలకృష్ణ డాకు మహారాజ్, 14న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓ తమిళ సినిమా మాత్రం రామ్ చరణ్ కి గట్టి పోటీ ఇస్తోంది. అనుకోకుండా ఎంట్రీ ఇస్తున్న ఆ తమిళ స్టార్ హీరో ఎవరో చూసేద్దామా?
సంక్రాంతి రేస్ లో అజిత్ ఒక సినిమాతో వస్తాడనుకుంటే మరో మూవీతో వస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతికి వస్తోందని నిర్మాత అనౌన్స్ చేశారు. సంక్రాంతి సినిమాలని ఇప్పటికే పాటలు టీజర్స్ తో సందడి చేయగా గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి కనీసం గ్లిమ్స్ కూడా రాలేదు. దీంతో సంక్రాంతికి రావడం డౌటే అన్న అనుమానం మొదలైంది. సంక్రాంతికి గుడ్ బ్యాడ్ అగ్లీ వస్తుందా రాదా అన్న డౌట్ కు నిర్మాత క్లారిటీ ఇస్తూ పండక్కే రిలీజ్ అవుతుందన్నారు. 24 గంటల్లో కథ అడ్డం తిరిగి అజిత్ మరో మూవీ విడా మయూర్చి టీజర్ తో వచ్చేశాడు. సంక్రాంతికి రిలీజ్ అంటూ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. త్రిష, అర్జున్, రెసీనా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు మగిల్ తిరుమేని దర్శకుడు. 2023 సంక్రాంతికి వచ్చిన తునివు తర్వాత గ్యాప్ తీసుకున్న అజిత్ 2 ఏళ్ల గ్యాప్ తర్వాత విడా మయూర్చితో మరోసారి సినిమా పండక్కే వస్తున్నాడు. ఈ మూవీతో అజిత్ మరోసారి రిస్క్ చేశాడు. విడా మయూర్చి షూటింగ్ టైంలో అజిత్ డూప్ లేకుండా నటించి ప్రమాదానికి గురయ్యాడు. కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడగా ఈ ప్రమాదం నుంచి అజిత్ చిన్నిపాటి గాయాలతో బయటపడ్డాడు. విడా మయూర్చి టీజర్ లో ఒక్క డైలాగ్ లేకుండా రిలీజ్ చేశాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నామని చెప్పిన రిలీజ్ డేట్ ప్రకటించలేదు. 10నే రిలీజ్ చేస్తారంటూ తమిళ మీడియా రాస్తోంది. గేమ్ చేంజర్ వచ్చే రోజే అజిత్ విడా మయూర్చిని రిలీజ్ చేస్తారా లేదంటే ఒకరోజు ముందుగా 9న రిలీజ్ అవుతుందో వెయిట్ చేయాలి. ఒకే రోజు వచ్చినా ఒకరోజు గ్యాప్ లో వచ్చినా తెలుగులో పెద్దగా ఎఫెక్ట్ కనిపించకపోయినా తమిళంలో మాత్రం ఓపెనింగ్స్ పంచుకోవాల్సి ఉంటుంది.